ప్రభువును ఆరాధించేదానికి సహాయకరంగా ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనందరం కలిసి చదువుకుందాం. 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇంకొక భాగం యెషయా గ్రంథం 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం మనందరం కలిసి చదువుకున్నాం. యెషయా గ్రంథం 49:16. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం కలిసి చదువుకున్నాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, నమ్మదగిన తండ్రి, జీవాధిపతి, శ్రేష్టమైనటువంటి నామాన్ని కలిగి ఎల్లప్పుడూ ఆరాధించబడు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, 2024 సంవత్సరం అంతా మీ ఆరోగ్యకరమైన లెక్కల చాటున భద్రం చేసి మీ క్షేమాన్ని, భద్రతను అనుగ్రహిస్తూ తిరిగి ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరం మొదటి నెల మొదటి ప్రభు దినంలో మేమందరం ఇక్కడ జైన్లో మీ పాద సన్నిధికి చేరావడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రియులందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, ఇక్కడ సేవా పరిచర్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రియులతో కలిసి నేను మీ నామాన్ని ఘనపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి ఆరాధన కొరకై చదవబడిన లేఖన భాగాల్ని మా అందరి కొరకై దీవించి ఆశ్రయించండి, మాతో మాట్లాడండి. ప్రేమ కలిగిన తండ్రి, ఆరాధనతో మా హృదయాలు నింపుకోవడానికి మీ కృప దయచేయండి. మీ ఆత్మ సహాయాన్ని కోరుతున్నాను. దుష్టుడు కనబడకుండా జరిగించే వాని క్రియలు యేసు నామములో విశ్వాసం ద్వారా సంఘంగా కూడి బంధిస్తూ మీ సన్నిధిని మా మధ్య ఉంచుదురుగా కానీ మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ మీ పక్షంగా నిచ్చే నేను కేవలం బలహీనని మీ శిలువ చోటున మరుగుపరుచుకోను. ఆత్మ ప్రాణ దేహాల మీ రక్త ప్రోక్షణ తీసుకుని వస్తూ శుద్ధీకరించు. మమ్మల్ని అందరినీ మీ సేవా పరిచర్య కొరకు ఆయత్తపరచండి. ఈ విధంగా ఎస్కోల్లో నిత్య మీ దాసులను కూడా బలపరచు, మా వాక్యాన్ని మోసుకెళ్ళే ప్రియులను కూడా బలపరిచి వాడుకుంటారని స్తోత్రాలు చెల్లిస్తూ మెట్టుకు ముందున్న సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేదురుగా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించేతనుతో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాత్రమే మనం గమనించగలం. అది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై అనే విషయాన్ని చూస్తాం. అలాగే కింద కూడా ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దీనంతటికీ ఇంకా కొంచెం ముందు గనక వెళ్తే భూమి పునాదులు వేయబడక మునిపే అని మనం చూస్తాం. అలాగే ఇవన్నీ ఎందుకు చేశాడు అనేది విషయాన్ని కనుక చూస్తే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? మరి
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎందుకు మన కుమారులుగా కుమార్తెలుగా అంటే తన బిడ్డలుగా స్వీకరించాలని ఆయన ఇష్టపడ్డాడు అంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి అని, మన ద్వారా ఆయనకు మహిమ రావాలి. అది వాస్తవంగా మనకు తెలుసు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మొదటికి వెళ్ళాలి, ఆదికాండానికి. మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, పాపం ఈ లోకానికి ప్రవేశించిందో, దేవుని నుంచి తప్పిపోయాడు, దేవుని యొక్క సహవాసం నుంచి తప్పిపోయాడు. దేవుణ్ణి మహిమపరిచే స్థితి లేదు. పూర్తిగా ఆ దేవుని యొక్క సన్నిధి నుంచి తను మరి ఎడబాసిన వాడుగా లేదా తోలివేయబడిన వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క మహిమకు దూరంగా వెళ్ళాడు. రోమా పత్రిక 3:23లో మనం చూస్తాం, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలే. ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ గ్లోరీ ఆఫ్ ద గాడ్. సో దేవుని యొక్క మహిమను అందుకోవాలంటే ఒక షార్టేజ్ వచ్చింది, అందుకోలేని మరగుజ్జితనం ఆత్మీయంగా మనకు వచ్చింది. కాబట్టి దేవుణ్ణి చేరే అవకాశం లేదు, తిరిగి ఆయన అనుగ్రహించిన మహిమను పొందే అవకాశము లేదు. కారణం పాపం అడ్డుగా వచ్చింది. ఆ పాప పరిహారార్థమే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం యెషయా గ్రంథంలో చదివినట్లు ఆయన యొక్క దేవుని యొక్క ప్రేమను, ఆయన కన్సర్న్ మనం ఇక్కడ చూస్తాం. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కాను. దాని పైన కనుక చూస్తే అక్కడ సియోను అనుకుంటుందంట, దేవుడు నన్ను మర్చిపోయాడు అని, నన్ను పట్టించుకోవటం లేదు, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అని. అప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, అసలు నువ్వు ఎక్కడున్నావు, నా అరచేతిలోనే ఉన్నావు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మన యొక్క ప్రెజెన్స్ లేదంటే మన ఉనికి అనేది ఆయన చేతుల్లోనే ఉంది. మనం అనుకుంటాం దేవుడు దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అని. అయితే దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు, ఆయనతోటి మనం ఎల్లప్పుడూ ఉండాలి అని, ఆయన సన్నిధిలో ఉండాలని. ఆదాము తప్పిపోయాడు, అయితే దేవునికి తెలుసు. అయినప్పటికీ ఆదామా నీవు ఎక్కడ? ఎందుకంటే ఆ చల్లబొట్టు చామున దేవుడు ఆదాముతోటి యథావిధిగా దేవుడు తనతోటి సహవాసం చేయటానికి వచ్చాడు. దేవునికి తెలుసు తను తప్పు చేశాడు అని. నేను ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు, కాబట్టి తిరుగుబాటు చేశాడు. ఇంకా నేను ఎందుకు వెళ్ళటం అనవసరం కదా. మనమైతే అనుకుంటాం మానవులంగా, మన మాట వినలేదు, ఇంకా చెప్పడం దేనికి, ఇంకా చేయడం దేని. అయితే దేవుడు ఏం చేశాడు, యథావిధిగా తిరిగి వచ్చాడు, అడుగుతున్నాడు ఎక్కడ ఉన్నావు అని. కాబట్టి ఆ విషయంలో దేవుడు అనుకుంటున్నాడు మానవుని ఏమాత్రము వదులుకోవటానికి ఇష్టపట్టల్లా. కాబట్టే తప్పిపోయిన ఆదామును కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆదాము అయితే ఏమంటున్నాడు, తోట మధ్యలో నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి చెట్లు చాటం దాక్కున్నానయ్యా అంటున్నాడు. మానవుడేమో హైడింగ్ పొజిషన్లో ఉన్నాడు, దాక్కోవడం, దేవుని యొక్క సన్నిధికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాడు. దేవుడైతే మానవుని దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. మనం ఎక్కడికెక్కడికో వెళ్తాం, తీర్థయాత్రలు, పుణ్యస్థలాలని, అవి ఇవి అని. అక్కడికి వెళ్తే దేవుడు ఉంటాడని, ఎక్కడికి వెళ్తే దేవుడు ఉంటాడో లేడో కానీ దేవుడైతే మాత్రం మనతో సహవాసం చేయాలి, మన దగ్గరకు రావాలి, మనల్ని సంధించాలని, మనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనమైతే మన జన్మ కర్మ పాపను బట్టి, మన తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, మన అతిక్రమం క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు కదా. కాబట్టి మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎలాంటి వాళ్ళం, తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళం, అపనమ్మకస్తులం, అవిధేయులం, తిరుగుబాటు చేసేవాళ్ళం. కాబట్టి అదే స్థితి మనందరికీ ఆదాము దగ్గర నుంచి
అది దేవుడిచ్చిన ఆజ్ఞను వాళ్ళు తిరుగుబాటు చేస్తూ అతిక్రమిస్తూ వచ్చారు. అవే లక్షణాలు మనకి ఉన్నాయి. కాబట్టి అందుకని యేసు ప్రభు వారు మనం చూస్తాం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నాడు విధేయత అంటే మనకి లేదు అని. మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో వచ్చే శ్రమలు ఎందుకు వస్తాయి అనే విషయానికి, ప్రశ్నకు జవాబు అక్కడ ఉంది. శ్రమలు ఎందుకు వస్తాయి అంటే విధేయత. ఎందుకు విధేయత నేర్చుకోవాలి అంటే, ఎందుకు మనకు విధేయత లేదు కాబట్టి. మనలో ఏముంది? తిరుగుబాటు చేసే స్వభావం ఉంది. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మనతోటి ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఎక్కడున్నావు అంటున్నాడు. నీతో నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను, నీ దగ్గర ఉండటానికి కాదు. నీ దగ్గర కాదు, అసలు నిన్నే నా చెయ్యి మీద చెక్కుకున్నాను. ఇంకెక్కడ? కాబట్టి ఎక్కడ ఎడబాసే పరిస్థితి లేదు. కాబట్టి దేవుడు దీన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉండటం కాదు కానీ ఆయనతోటి ఉండేటట్టుగా, ఎల్లప్పుడూ ఆయనతో ఉండేటట్టు మనకి సదుపాయాలు ఏర్పాట్లు చేశాడు. యోహాను సువార్త 14 అధ్యాయంలో చూస్తాం కదా, నేను వెళ్తాను మీకు స్థలం సిద్ధపరుస్తానయ్యా, నాతో మీరుండులాగున. నాతో ఉండాలి మీరు. నాతో మీరు, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతను నాతోను, నేను అతనితోనూ భోజనము చేస్తా. కాబట్టి తలుపు తడుతూ ఉన్నాడు. తీస్తే దేవుని యొక్క సహవాసం, దేవుని బల్ల దగ్గర ఆయనతో సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. లేదంటే ఆయన ఏం చేస్తుంటాడు? తడుతూనే ఉంటాడు. కారణం, ఈ మానవులమైన మనం, లేదే పాపిగా తిరుగుబాటు స్వభావం కలిగిన మనం ఏమాత్రమో నశించిపోవడానికి వీల్లేదు. నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన అనుక్షణం రక్షణ పొందే వరకు కూడా ఆయన తడుతూనే ఉన్నాడు. తట్టాడు. ఒక దినాన మనల్ని సంధించాడు. ఆయన కృపలోనికి మనల్ని నడిపించాడు. అందుకని ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలని మనల్ని ఏం చేశాడు? క్రీస్తు యేసులో ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని కనికరించి ఆయన సన్నిధిలో నిలవబెట్టాడు. ఈ విషయాన్ని మనం ఇంకా కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే నిర్గమాకాండం 33వ అధ్యాయము, నిర్గమాకాండం 33వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తాం. 17వ వచనం నుంచి అక్కడ మోషే అంటూ ఉంటాడు, దేవుని యొక్క మహిమను అయ్యా నీ మహిమ నాకు కనుపరచు అని చెప్పడం జరుగుతుంది. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు కనుపరచుమనగా ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు అని కరుణించెదను, ఎవని యందు కనికర పడెదనో వాని యందు కనికర పడెదను. ఇక్కడ ఆలోచన వచ్చిందా? నేను చదువుతుంటే నాకు ఆలోచన వచ్చింది. ఎవని యందు నేను కనికరం చూపాలనుకుంటున్నాను, వానికి నా కనికరాన్ని చూపుతాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ తేలిపోయింది. దీన్ని బట్టి భక్తుడు అన్నట్టుగా నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప. ఎందుకు అన్నాడంటే ఇదే. కాబట్టి ఆయన కనికరించాడు. దేవుని సంఘాన్ని చెరుపుతూ యేసు ప్రభు సేవకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు సౌలు. వాస్తవంగా అయితే అతను భయంకరమైన శిక్షకు పాత్రుడు. దేవుడు ఏం చేశాడు? కరుణించాడు. సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు. నిజంగా ఎంత మెలనైన స్వరం. మనం కూడా కాదు హింసించుంటాం,
కారణం ఆయన మాట వినలా. కాబట్టి ఆయన దేవునిగా గుర్తించలా, రక్షకునిగా గుర్తించలా, మన ఇష్టానుసారంగా జీవిస్తూ విచక్షణ ఉన్నప్పటికీ ఏది మంచి ఏది చెడో, లేదా ఏది నిజమైన, ఎవరు నిజమైన దేవుడో, ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోవటానికి అవకాశం ఉన్నా సరే దాని గురించిన పట్టింపు లేకుండా మూర్ఖంగా వ్యవహరించాం కదా, దేవుణ్ణి దుఃఖపెట్టాం. అయితే అక్కడేమంటున్నాడు, నీవు నన్నేలా హింసించుచున్నావు. ప్రభువా, నీవు ఎవడవయ్యా నేను నిన్ను హింసించటానికి? నేను సంఘాన్ని కదా హింసిస్తుంది అనుకొని ఉంటాడు. నేను వాళ్ళని కదా హింసిస్తుంది, వాళ్ళని ఆ స్త్రీలను చుట్టుపట్టుకొని ఈడ్చుకొని వెళ్తున్నాను, అక్కడ ఉన్నటువంటి పురుషులని ఏం చేస్తున్నాను, బెదిరిస్తున్నాను, తర్వాత కొడుతున్నాం, ఇలా చేస్తూ ఉన్నాం. దేవుని గురించి ప్రకటన చేయకూడదని. కానీ నిన్నేం చేయలేదు, నువ్వు ఎవరు? నేను నీవు హింసించుచున్న యేసును. కాబట్టి హింసిస్తున్నావు నన్ను, నా సంఘాన్ని హింసిస్తున్నావు అంటే నన్నే హింసిస్తున్నావు. కాబట్టి నీ సంగతి ఏందో చూసుకో అన్నట్టుగా అవకాశం ఇచ్చాడు దేవుడు. కాబట్టి తను అక్కడ పశ్చాత్తాపడ్డ వాస్తవమైన స్థితి గ్రహించాడు. ఆ గ్రహింపులోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. తన కనులకు ఉన్న ఆ పైన ఉన్న పొరలు తొలగిపోయినాయి. 3 దినాలు అన్నపానం లేక తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, ప్రార్థన చేశాడు, కనికరించబడ్డాడు. అందుకనే తెలియక అవిశ్వాసం వలన చేసి తిని, కాబట్టే కనికరించబడ్డాను. మరి మనం చాలామంది తెలిసి చేస్తుంటాం. తెలిసి చేసినా తెలియక చేసినా నిజంగా ఆయన కృప మన ఎడల ఉంది. ఎవని యందు కనికరపడిదనో వాని యందు కనికరపడిదనని కనికరపడిదను. కాబట్టి ఇక్కడ రక్షించబడ్డామంటే ఒక్కోసారి మనం అనుకుంటాం, పక్కన వాళ్ళకన్నా నేను కొంచెం మంచిదాన్ని, మంచోడిని, కొంచెం భక్తి కొంచెం ఎక్కువ అని అనుకుంటాం. కాదు, వాడు పొందే ప్రయాసను బట్టి ఏం కాదు, దేవుని కనికరమే. కాబట్టి నా కనికరాన్ని ఎవని యందు కనికరపడిదనో వాని యందు కనికరపడిదను, ఎవని యందు జాలి చూపుతానో వానికి జాలి చూపుతాను అంటున్నాడు. కేవలం ఆయన కృప. మరియు ఆయన, నీవు నా ముఖం చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడనెను. నీవు నన్ను చూడాలి అంటే అది వీలు కాదు. కారణం, నేను మహామహిమలో ఉన్నతమైన శ్రేష్టమైన స్థలాల్లో నివసించే దేవుడను. దేవదూతలు సైతం నన్ను చూడగలరా? దేవదూతలు ఎక్కడుంటారు? దేవుని సన్నిధిలో దేవదూతలు ఉంటారు. కానీ దేవదూతలు సైతం దేవుని ముఖ దర్శనం చేసుకోగలవా? లేదు. అలాంటి దేవుణ్ణి నువ్వు మానవుడు, ఎలా సాధ్యం? కాబట్టి ఏం చేస్తాను? అయినా సరే ఇది కుదరదయ్యా, ఇది కుదరదు, మోషే కుదరదు అన్నాడా? దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని మహిమ మనం కనుగొనాలి అంటే దేవుని మహిమను మనం పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు, దాన్ని కనుగొనాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే ఆయన మహిమను మానవులైన మనకు కనుపరచాలని ఇష్టపడుతున్నాడు. కానీ చూసే ఆలోచన, చూసే ఆ చింత లేదా తలంపు, ఆశ అనేది మనలో ఉండాలి. మోషేకు ఉంది కాబట్టి అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నీ మహిమ నేను చూడాలనుకుంటున్నాను, నాకు కనుపరచు అంటే కుదరదు, చూడటం కుదరదు. ఒకవేళ చూపిస్తే నీవు చస్తావు. అయినా సరే నేనేం చేస్తాను? ఒక ఏర్పాటు చేస్తాను. రోమా 3:23లో చూసాం, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మహిమ పోయింది. తిరిగి ఇప్పుడు ఏమంటున్నాడు? మహిమ కనుపరుస్తానంటున్నాడు దేవుడు. అయితే ఎలా? డైరెక్ట్గా చూస్తే చస్తాడు. కానీ అలా అని నేను చూపించకుండా దేవుడు ఉండలేకపోతున్నాడు. ఈ కారణం ఏంది? నా మహిమ నిమిత్తం నేను సృజించిన నరుడు. కాబట్టి ఆయన నరుడు అనేవాడు నా మహిమను తెలుసుకోవాలి,
నన్ను పరిచే జీవితాన్ని తను భూమి మీద కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మానవుడు ఎందుకు ఈ భూమి మీద ఉన్నాడంటే ఆయన మహిమ కోసమే. సో అలాంటిది మరి దేవుని మహిమను చూపించకపోతే మనకి ఎలా ఆయన గొప్పతనం తెలుస్తుంది? ఆయన ఏ విధంగా మనం ఘనపరచగలం, ఆరాధించగలం, మహిమపరచగలం? చేయలేం. కాబట్టే ఏమంటున్నాడు? ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూస్తాం 20వ వచనం, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. యెషయా గ్రంథం 49:16లో చదివాం కదా. ఎక్కడ చెక్కాడంట? సీ ఐ హ్యావ్ ఎంగ్రేవ్డ్ యూ ఆన్ ద పామ్స్ ఆఫ్ మై హ్యాండ్, నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. ఇక్కడైతే నా చేతి నీడలో నిన్ను కప్పుతా, నా చేతితో నిన్ను ఐ విల్ కవర్ యూ విత్ మై హ్యాండ్, విత్ మై పామ్, నా అరిచేతితో నిన్ను కప్పుతా. కప్పకపోతే చనిపోతాడు. కాబట్టి ఇక్కడ కప్పడం. అలాగే రెండో విషయం ఏంటంటే ఇక్కడ నా సమీపంలో ఒక స్థలం ఉన్నది. ఆ స్థలం దగ్గర ఏముంది? ఒక బండ ఉంది. ఆ బండ మీద నువ్వేం చేయాలి? నిలవాలి. నా మహిమను నువ్వు కనుగొనాలి అంటే, నా మహిమను దర్శించాలి అంటే నీవు ఆ బండ మీద నిలవాలి. అప్పుడు నేను నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నా చేతితో నిన్ను కప్పుతానని చెప్పి అక్కడ ఒక మాట ఉంది. నీవు ఆ బండ మీద నిలవాలి అని ఫస్ట్ చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? నిన్ను దాటి వెళ్ళు వరకు ఆ రెండు దాటి వెళ్ళు వరకు ఆ బండ సందులో 22లో చూస్తాం. ఆ బండ సందులో నిన్ను ఉంచి, మొట్టమొదటిగా బండ మీద నిలువన్నాడు. దేవుని మహిమ వెళ్ళేటప్పుడు బండ సందులో ఉంటాడంట. అదే ఏం చేస్తుంది? అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యాన్ని చూపబడుతుంది. బండ మీద ఉంటే చూడలేడు, బండ సందులో ఉండాలి. బండ సందే ఆ క్రాక్, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యాన్ని చూపిస్తూ ఉంది. దేవుని యొక్క మహిమను మనం పొందాలి అంటే, దేవుని మహిమ తిరిగి మానవుని దగ్గరికి తీసుకురాబడాలి. దేవుని మహిమను మనం చూడాలి అంటే బండ సందులో ఉన్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. లేదు అంటే ఎవరి వల్ల కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18 చూడండి. యోహాను 1:18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుని మహిమ, దేవుణ్ణి బయలుపరిచే ఎవరు అంటే ఎవడును ఎన్నడును దేవుని చూడలేదు. దేవుని చూడాలని అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఆయా ప్రదేశాలు సందర్శిస్తుంటారు. కాదు, ఎక్కడుండాలి? ఆ బండ మీద ఉన్న అనుభవం. మరి ముఖ్యంగా ఆ బండ సందులో నిలవబడిన అనుభవంలోనికి మానవుడు రావాలి. అప్పుడే దేవుని యొక్క మహిమ కనుపరచబడుతుంది. మానవునికి పోగొట్టుకున్నటువంటి మహిమ తిరిగి తీసుకురాబడుతుంది. ఎలా? ఊరక బండ సందులో నుంచుంటేనే వస్తుందా? అవును, ఊరకే నుంచుంటే వస్తుంది. మనం కష్టపడాల్సిన పని లేదు. కారణం, దేవుడు ఏమన్నాడు? ఎర్ర సముద్రం ముందు, ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం. ఏం చేయాలి? ఎందుకు తీసుకొచ్చావు మోషే మమ్మల్ని? ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావా? ఇప్పుడు ఏంటి? ఇరుకున పడ్డాం.
అని సణుగుతూ గొణుగుతూ ఎంతో టెన్షన్ పడతా ఉంటే దేవుడు ఏమన్నాడు? నిలుచుండి, ఊరకనే నిలుచుండి చూడండి, యుద్ధం యెహోవాదే, కేవలం నిల్చొని చూడండి అన్నాడు. అయితే ఎందుకు నిల్చొని చూడమన్నాడు? యుద్ధం ఎవరిది? యెహోవాది. అలాగే శిలువ కార్యం మొత్తం జరిగించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ కోసం, నా కోసం, మానవాళ్ళందరి కోసం. ఆయన దేవాతి దేవుడు, మహిమలో ఉండే ఆ దేవుడు సింహాసనాన్ని, ఆ మహిమను వదిలి ఈ లోకానికి వచ్చాడు. మరి ఎన్నో అవమానాలు పొంది చివరికి శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. కారణం ఎందుకంటే మనం ఆ శిక్ష పొందటానికి మన దగ్గర శక్తి లేదు. ఆ యుద్ధం చేయడం అనేది యుద్ధం యెహోవాదే. ఎందుకు మీరు నిల్చొని చూడమన్నాడంటే, ఎర్ర సముద్రం దాటిపోయే పరిస్థితి వాళ్ళకి లేదు. తిరిగి వెనక్కి చూసుకుంటే ఫరో సైన్యాన్ని జయించే శక్తి అంతకన్నా లేదు. కారణం వాళ్ళు బానిసలు. సుమారుగా 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్నారు. రేయ్ అంటే తల వంచుకొని సాగిలపడే పరిస్థితి వాళ్ళది. కారణం వాళ్ళ జీవితమే బానిసత్వం. అలాగే మనం కూడా పాపంలో పుట్టి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే కొట్టుమిట్టాడుతూ దేవునికి దూరస్తులైన మనం ఇలాంటి గొప్ప యుద్ధం చేయడం, రక్షణ కోసం మనం పోరాడటం అనేది మన వల్ల కాదు. అందుకనే మనం చూస్తాం ఎబ్రీ రాసిన పత్రికలు, రక్తము కారునంతగా మీరు పోరాడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం రక్తం కారునంతగా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కాచి, చివరి బొట్టు వరకు కూడా కాచి ఆయన చివరి వరకు పోరాడుతూ వచ్చాడు. అందుకనే ఆయన తన ఇష్టం చొప్పున మనుష్య కుమారుడు భూమి మీద పాపాలు క్షమించడమే కాదు కానీ, నా ఇష్టప్రకారంగానే నా ప్రాణాన్ని పెడుతున్నాను. మనుష్య కుమారుడు ప్రాణం పెట్టడానికి, ఆ ప్రాణం తిరిగి తీసుకోవడానికి అధికారం కలదు ఆయన దేవుడు. కాబట్టి ఆయన నీ పక్షంగా, నా పక్షంగా ఆ శిలువ కార్యాన్ని జరిగించాడు. ఇప్పుడు శిలువ మీద ఉన్న దొంగ, కుడివైపు ఉన్న దొంగ ఊరికేమన్నాడు? మాట చెప్తే కుదరదు అంటాం కదా, మాటలు చెప్తే కుదరదు. ఇక్కడ చెప్పాల్సింది మాటే. కారణం, క్రియ చేసే శక్తి మనలో లేదు. అందుకనే విశ్వాసంతో, విరిగి నలిగిన హృదయంతో తన జీవితాన్ని అర్థం చేసుకున్నాడు కుడివైపు ఉన్న దొంగ. అయ్యో, నా జీవితం అంతా దౌర్భాగ్యమైన జీవితం, ఎంతోమందిని హింసించి ఎంతోమంది దుఃఖానికి కారణమయ్యా, నా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను. ఇప్పుడు ఈయనైతే పరిశుద్ధుడు, ఈయన యూదుల రాజు, దేవాతి దేవుడు, రక్షకుడు అని ఎరిగాడు, హృదయంలో విశ్వసించాడు. నోటితోటి ఏమంటున్నాడు? నన్ను క్షమించంటలేదు కానీ నీ రాజ్యంతో వచ్చినప్పుడు క్షమించు అన్న దానికన్నా ఇది ఎక్కువ విశ్వాసం కలిగిన వ్యక్తి ఈ దొంగ. కాబట్టి క్షమించు అంటే ఇది మొదటి స్టెప్పే. కానీ చివరిలోకి వెళ్ళాడు. ఎక్కడ? రాజ్యం దాకా వెళ్ళాడు. అంటే ఆయన ఎన్ని స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళాడో చూడండి ఒక్కసారి. ఇది ఒక్కసారి జరిగింది కాదు, దాదాపుగా ఎన్ని గంటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నారు? 6 గంటలు. కాబట్టి అతనితో పాటు వాళ్ళందరినీ ఒకేసారి సిలువ వేసి ఉంటారు. కాబట్టి అన్ని గంటలు మొదటి గంటల్లో మొదటి సమయంలో యేసు ప్రభుని 2 దొంగలు దూషించారు, అంటే విమర్శించారు. కానీ ఒక దొంగ మాత్రం కొన్ని గంటల తర్వాత దేవుణ్ణి చూడగలిగాడు. ఆయన ముఖ దర్శనం చేసుకున్నాడు. నిజంగా అతను సిలువలో ఉన్నా సరే ఎంత ధన్యకరమైన జీవితం. కారణం, యేసు ప్రభుని చూడాలని చాలామంది అనుకున్నారు కానీ ఎవరి వల్ల కాల. అయితే ఈ దొంగ అయినా యేసు ప్రభు దగ్గరగా సిలువ వేయబడ్డాడు. దేవుణ్ణి దర్శించుకునే అనుభవంలోనికి, మరి ముఖ్యంగా రక్షణ అనుభవంలోనికి, ఈ బండ సందులో ఉండే అనుభవంలోనికి వచ్చాడు. నా వల్ల కాదు, నేను చనిపోతున్నాను యేసు, నేను నీ సిలువ కార్యమందు విశ్వాసం ఉంచుతున్నాను, ఈ బండ సందులో నేను నిలుస్తున్నానయ్యా, నన్ను కనికరించు, నీ మహిమ నాకు కనుపరుచు అన్నట్లుగా దొంగ ప్రార్థన ఉంది. కాబట్టి యేసు ప్రభువారు ఏమన్నారు? చేసినవన్నీ చేసి చివరిలో ప్రార్థన చేస్తే కుదురుతుందా అన్నాడా?
నేడే నీవు నాతో కూడా పరదైసులో. అది కాబట్టి మన వల్ల కాదు, మానవుని వల్ల కాదు, మానవుని శక్తికి మించింది. రక్తం కారునంతగా పాపముతో మనం పోరాడితే చస్తాం. కాబట్టి రక్షణ కాదు కదా, దానికి ముందే మనం చచ్చేవారంగా ఉంటాం. కాబట్టి మనం చావడం అనేది, మనం నశించిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొడ్డాడు. హీ వాజ్ బ్రూయిజ్డ్ బికాస్ ఆఫ్ అవర్. కాబట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన నీ కోసం నా కోసం ఆ శిలువ కార్యం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే అలాగే ఆయన శిలువను మోసుకొని యెరూషలేము వీధుల్లో గుండా వెళ్తుంటే ఆ యెరూషలేము స్త్రీలందరూ ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నారు? నా కోసం ఏడవద్దు, ఎందుకంటే నేను అసలు మీకోసం చేస్తున్నాను, మీరు నన్ను చూసి ఏడుస్తారు. ఈ కార్యం ఎవరి కోసం చేస్తున్నాను? నేను మీకోసం చేస్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటి? దీన్ని అంగీకరించడం, తిరిగి దేవుని మహిమను పొంది ఆయన మహిమార్థమై జీవించాలి. తన కృపా మహిమకు కీర్తి కలిగే విధంగా మనం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మనం చూస్తాం. దానికి ముందు కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము, క్షమించండి 10వ అధ్యాయం, 1వ కొరింథీ 10వ అధ్యాయము. ఇక్కడ కూడా మనం బండను చూస్తాం. ఆ బండ ఎవరు? 10:4లో మనం చూస్తాం. ఆ బండ క్రీస్తే. మరి ఆ బండ ఏం చేయబడింది? బండ మరి కొట్టబడింది. మోషే విషయంలో మనం చూస్తాం కదా, మోషేనే కొట్టింది కూడా. నీవు కర్ర తీసుకుని, అయ్యా నీళ్లు లేవని అల్లాడిపోతున్నారు ఇశ్రాయేళ్ళు, ప్రజలే కాదు జంతువులు కూడా అల్లాడిపోతున్నాయి అంటే, నీవు కర్ర తీసుకొని వెళ్ళి నీ చేతి కర్రతోటి ఆ బండ మీద కొట్టు అనగానే ఆ బండ ఏమైంది? రెండుగా చీలింది. ఇట్ వాస్ బ్రోకెన్. వెన్ ఇట్ వాస్ హిట్ ఇట్ వాస్ బ్రోకెన్. కొట్టంగానే రెండుగా చీలిపోయింది. అదే బండ సందు. ఆ బండ సందులోనే ఏముంది? దేవుని మహిమ. ఆ బండ సందులో నుంచి జీవజలం వచ్చింది. ఆ బండలోనిదే వీళ్ళు తాగారు. అదే 10వ అధ్యాయము, 1వ కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆ బండలోనే దేవుని మహిమ, ఆ బండలోనే రక్షణ, బండలోనే భద్రత, ఆ బండలోనే జీవజలం అనేది మనం చూడగలం. కాబట్టి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం చూసినట్లుగా, చూడుమో నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్న, నీ ప్రాకారం నిత్యం నా ఎదుట ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈ కొత్త సంవత్సరంలో, న్యూ ఇయర్లో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను నిన్ను చెక్కుకున్నాను నా అరచేతుల్లో. కాబట్టి నీవు భయపడాల్సిన పని లేదు. నీ గురించి నేను చింతిస్తున్నాను, నేను పట్టింపు కలిగి ఉన్నాను. నిన్ను భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు? నా కృపా మహిమకు కీర్తి కలగాలి. ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి. ఆయన మహిమ ఎంతో ఉంది. ఆ మహిమను మనం పొందుతూ, ఆయన మహిమను తెలుసుకుంటూ ఆయన మహిమపరచాలి. ఆయన కృప ఎంతో ఉంది. ఉందా లేదా? ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప ఏమవుతుందంట? అపరిమితముగా, అది అబండెంట్లీ అపరిమితముగా విస్తరిస్తుందంట. అటు అలాగా అపరిమితముగా విస్తరించిన ఆ కృప, ఎంతో మహిమలో నివసించే ఆ దేవుడు, ఆ మహిమను మనం తెలుసుకుంటూ ఏం చేయాలి? ఆయన్ని మనం మహిమపరిచే వారంగా ఉండాలి, ఆయన్ని ఘనపరిచే వారంగా ఉండాలి. 49వ అధ్యాయము యెషయా గ్రంథం 49వ అధ్యాయము. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాం క్లుప్తంగా. 49వ అధ్యాయం యెషయా గ్రంథం
మొదటిలో చూస్తాం, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. 3వ వచనంలో చూసి, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పెను. కాబట్టి దేవుడు మనలో ఆయన్ని మహిమపరచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే 7వ వచనంలో, ఇశ్రాయేలు విమోచకుడును దేవుడు నాకు యెహోవా కాబట్టి చెప్తున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించితిని, నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. కాబట్టి ఎందుకు ఇంకా డౌట్లు ఏమన్నా ఉన్నాయో ఏమో, రక్షణ పొందినప్పుడు డౌట్ ఉండేదన్నమాట, అసలు రక్షణ పొందానా లేదా అంతే కదా, డౌట్ ఉండేది. అటు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. 2 కొరింథీ 6వ అధ్యాయము మొదట్లో కూడా ఇయే భాగాలు మనం చూస్తాం. దీన్ని ఇక్కడ కోట్ చేశారు. దేవుడు ఆ 2 కొరింథీ 6వ అధ్యాయం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఎందుకు అనుమానం? అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించాను, రక్షణ దినమందు నేను ఆదుకున్నా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నీ మొరపెట్టావు? నేను సంధించినప్పుడు నువ్వు మొరపెట్టావు, నేను నీ పాపంలో చూపించినప్పుడు నువ్వు మొరపెట్టావు, కాబట్టి నీ మొర ఆలకించాను, రక్షణ దినమందు ఆదుకున్నా. అంటే రక్షణ ఇచ్చేసాను, రక్షణ పొందావు, ఇంకా డౌట్ ఎందుకు నీకు? అవును, కాబట్టి ఆయన రక్షణ ఇచ్చాడు. ఆయన మన మొర ఆలకించే దేవుడు. కారణం ఏంటి? నా చేతి నీడలో నిన్ను కప్పి నేను నా మహిమ దాటి వెళ్ళేటప్పుడు నేనేం చేస్తాను? ఆ బండ సందులో ఉంచుతా. కాబట్టి ఆ బండ సందు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రియుని పరిశుద్ధ రక్తధారల్లో మనకు విమోచనము కలిగింది. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టే మనకి ఇంత గొప్ప భాగ్యం, దేవుని నుండి పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను మనం తిరిగి పొందగలిగాం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ ఈ భాగాన్ని మనం అందరం కలిసి చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4, 6 మనందరం కలిసి చదువుకున్నాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను. కాబట్టి ఏముంది అంటే ప్రేమ ఉంది. ప్రేమను బట్టే ఆయన అటు 3:16 యోహాను సువార్తలో దేవుడు లోకమును ఎంతో, కాబట్టి తప్పిపోయాం, తిరుగుబాటు స్వభావం ఎంతో, కానీ పరిస్థితి అపనమ్మకస్తులం, అవిధేయులం అయినప్పటికీ దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు. మనల్ని ఒక రక్షణ దినంలోనికి నడిపించాడు. తనకు మొరపెట్టే లేదే మన స్థితిని ఎరిగి మనం మొరపెట్టే అనుభవంలోనికి నడిపించాడు. కాబట్టి తిరిగి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆ బండ సందులో ఉన్న అనుభవంలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి బండ సందులో ఉన్న అనుభవం మనకు గనక ఉంటే, కాబట్టి ఇప్పుడు ఏమైంది? నేను నా మహిమ దాటి వెళ్ళేటప్పుడు నువ్వేం చూస్తావు? నా వెనుక పార్శ్వాన్ని చూస్తావు. అంటే మహిమైన కదా, కాబట్టి నా మహిమను నువ్వు చూస్తావు. కారణం బండ సందులో నీవు ఉంటావు. నేను నిన్ను నా చేతి నీడలో నిన్ను కప్పి ఉంచుతా, నీకు ఎక్కడ ఎలాంటిది. కాబట్టి ఆయన ఎంత కన్సర్న్ లేదా ఎంత మన విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడో దీన్ని బట్టి అవగాహన చేసుకోవచ్చు.
ఎక్కడ కూడా మనకి హాని జరగకూడదు, ఎక్కడ కూడా ఆయన మహిమ నుంచి మనం దాటిపోకూడదని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు. కాని విషయం ఇది, వల్ల పడని విషయం అయినా సరే దేవుని మహిమను మోషేకు చూపించాలి అంటే ఆ బండ చీల్చబడాలి. అలాగే మానవులైన మనం, జన్మకరం పాపులైన మనం తిరిగి దేవుని మహిమను పొందాలి. ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి. దేవుని మహిమను పొంది ఆయన ఘనపరచాలి అంటే ఆ బండ సందులో అనుభవం, అంటే ఆ బండ క్రీస్తే. ప్రభువైన క్రీస్తు వారు నీ కోసం నా కోసం సిలువకు అప్పగించబడ్డాడు. ఆ సిలువలోనే నీకు నాకు రక్షణ కేవలం ఇది ఉచితముగానే అనుగ్రహించబడింది. ఎందుకు అంటే ఆయన ప్రేమించాడు, అలాగే ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలని. మోకరించండి. అలాగా వ్యక్తిగతంగా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధన చేద్దాం.